ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. అనుదిన మన్నా అనే కార్యక్రమానికి ప్రేమపరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చక్కని వాగ్దానాల్ని మనం చూడగలమండి. పరిశుద్ధ గ్రంథంలోని పాత నిబంధన గ్రంథంలో, కృత నిబంధన గ్రంథంలో మనకి ఎన్నో వాగ్దానాలు దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. భయపడకుము అని ప్రతిరోజు దినమునకు ఒక పర్యాయం 366 రోజులు కూడా లీప్ ఇయర్తో కలిపండి. లీప్ ఇయర్లో 366 రోజులు వస్తాయి కదా. అన్నిసార్లు ప్రతిరోజు కూడా మనల్ని ధైర్యపరచడానికి భయపడకము అని రాసి ఉంచండి పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకోసమంటే మానవులంగా మనం అనేక పర్యాయాలు మన ముందున్నటువంటి సవాళ్ళను చూసి, మనం ముందున్నటువంటి పరిస్థితిని చూసి మనం భయపడుతూ ఉంటాం. దాని గురించి ఎంతగానో ఆలోచన చేస్తూ ఉంటాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇస్తాను అంటున్నాడు. దుఃఖానికి ప్రతిగా అంటే దుఃఖం ప్లేస్లో సంతోషాన్ని ఇస్తాను అంటున్నాడు. విచారాలు కొట్టివేసి సంతోషాన్ని ఇస్తాను అంటున్నాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా కదండి ఎన్నో విచారాలు. ఉదయం ప్రారంభమైన తర్వాత ఈరోజు నేను ఏం పని చేయాలి, ఈరోజు నేను వ్యాపారానికి వెళ్ళినప్పుడు నా వ్యాపారం సక్సెస్ అవుతా, ఈరోజు నేను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు అప్పగించిన పనిని నేను చేయగలనా, నేను ఈరోజు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు నేను చదవగలనా, ఈరోజు నాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఆ ఎగ్జామ్స్ నేను చక్కగా రాయగలనా అని ప్రతి ఒక్కరి హృదయంలో కూడా అండి ఏదో ఒక విచారాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మనం సంతోషంగా ఉండనీయకుండా చేయాలని ఆ విచారాలు మన ఆనందాన్ని తీసివేసుకొని దొంగిలించేసి మనకెప్పుడు దుఃఖాన్ని కలుగజేస్తూ ఉంటాయండి. కొంతమంది వివాహం విషయంలో విచారపడుతూ ఉంటారు, ఇంకా వివాహం జరగట్లేదని. కొంతమంది సంతానం పొదువుతో, సంతానం ఆలస్యంతో వారు విచారపడుతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. అన్న అనేటువంటి స్త్రీ బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే సంతానం కొద్దిగా ఎంతో విచారంతో, దుఃఖంతో ఉండేది. అయితే దేవుడు ఆమె దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇచ్చాడు, విచారాన్ని తీసివేసి ఆనందాన్ని ఇచ్చాడండి. ప్రతిరోజు కూడా తన భర్త అనేవాడు కదా, నేను ఎంతగా నీకు ప్రేమ చూపిస్తూ ఉన్నాను, 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువైన వాడినే కదా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అంటున్నాడండి. ఎంత ప్రేమ చూపించినప్పటికీ తన హృదయంలో ఉన్నటువంటి చింతను బట్టి ఆమె సంపూర్ణంగా ఆనందించలేకపోయింది. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పరిస్థితులు, సవాళ్ళు ఎదుర్కొనవలసిన అవసరం ఉందండి. అబ్రహాం గారి జీవితంలో చూసిన, దావీదు గారి జీవితంలో చూసిన, దానియేలు గారి జీవితంలో చూసిన ఏదో ఒక సవాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే వారు దేవాది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను వాళ్ళ హృదయంలో పెట్టుకున్నారు కాబట్టి ప్రతి సవాల్ని వారు ఎదుర్కొంటూ వెళ్ళారండి. హల్లెలూయా. మనందరికీ తెలుసు కదా, మన వ్యక్తిగత జీవితాన్ని మనం తొంగి చూసుకున్నట్లయితే కనుక గతించిన కాలంలో అసలు ఎన్నో విచారాలండి, ఎన్నో దుఃఖాలు. వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించి ఇప్పుడు ఈ రీతిగా ఇలాగ నడిపించాడు కదా. ఇప్పుడు ఈ రీతిగా మనం బ్రతికేలాగా చేశాడంటే ఆయన ఎన్నో విచారాలు కొట్టివేయబట్టే, ఎన్నో దుఃఖ దినాలు సమాప్తం చేయబట్టే, ఎన్నో దుఃఖ పరిస్థితులకి మార్చివేసి సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వబట్టే. అయితే మనం వాటన్నిటిని మర్చిపోయి ప్రస్తుతం గురించి ఆలోచన చేస్తూ గడిపేస్తూ ఉంటాం. కొంతమంది భవిష్యత్తు గురించి ఆలోచన చేసేస్తారండి. చిన్న బాధ, బలహీనత ఏదన్నా వస్తే, చిన్న రోగం వస్తే అది భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు, కానీ అది ఏదో భవిష్యత్తులో తీవ్ర స్థాయికి వెళ్ళిపోయినట్లుగా ఊహించేసుకొని, భ్రమపరిచేసుకొని ఎవరి జీవితంలోనే ఏదో అయింది, నా జీవితంలో కూడా ఇలా జరిగిద్దని విచారపడేవాళ్ళు కొద్దిమంది. ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భాలను బట్టి విచారపడేవాళ్ళు కొద్దిమంది. ఏదేమైనా కూడా రేపు అనేది మన చేతుల్లో లేదు, ప్రస్తుతం మాత్రమే మన చేతుల్లో ఉన్నది కనుక ప్రస్తుతం మనం భక్తిగా, నీతిగా, మంచిగా, దేవునికి ఇష్టంగా మనం బ్రతుకుతూ ఉంటే మన ముందు నడిచేటువంటి త్రోవలన్నిటి నుంచి కూడా దేవుడు సరిచేస్తూ మనకి సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. చాలా విషయాల్లో కొంతమంది బిడ్డలు మాటలు వింటలేదని
భక్తిలో ఎదగట్లేదని, వారు చెడు అలవాట్లకు లోనైపోతున్నారని ఎన్ని విచారాలు. దేవుని సన్నిధానంలో అండి మనం కూర్చొని ప్రార్థన చేసినట్టయితే ప్రతి విచారాన్ని, ప్రతి బాధని దేవుని పాద సన్నిధానంలో మనం పెట్టినట్లయితే ప్రతి విచారాన్ని కొట్టివేసేటువంటి దేవుడు, మన జయాన్ని కోరుకునేటువంటి దేవుడు, మన బాధ అంతటినీ కూడా ఆయన పాద సన్నిధానంలో పెట్టి, ఒక రాజు అయితే అన్నట్టుగా తన వేదనంతా, తన బాధ అంట ఒక ఉత్తరం మీద రాచి దేవుని పాద సన్నిధానంలో పెట్టి ప్రార్థన చేశాడంట. ఇదిగో నా బాధ ఇది. మనం బంధువులకి, స్నేహితులకి, పక్క ఊరోళ్ళకి మనం ఎలాగా ఇదివరకు ఇప్పుడు ఫోన్స్ వచ్చేసినాయి కదండి. పూర్వపు దినాల్లో ఏం చేసేవాళ్ళు, ఉత్తరాలు రాసేవాళ్ళం కదా ఆ పక్క ఊర్లో మన బంధువులు, స్నేహితులు ఎలా ఉన్నారు ఏంటని. ఒక రాజు అయితే హిజ్కియా అనేటువంటి రాజు తనకున్న బాధను బట్టి ఉత్తరం మీద తన బాధ అంతా రాసి దేవుని పాద సన్నిధానంలో పెట్టి ఆ ఉత్తరం ఇలాగ పరిచి ప్రార్థన చేశాడంట. ఇదయ్యా నా బాధను తీసే అని ప్రార్థన చేసినప్పుడు తన దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇచ్చాడండి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అడగలేక మీరు పొందుకోలేకపోతున్నారు అంటున్నాడు దేవుడు. అడగలేకనే ఇవ్వడానికి ఆయన సమర్థుడు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆయన ఇష్టపడతాడండి. మన బిడ్డల్ని మనం ఏడుస్తూ ఉండేలాగా మనము చూస్తూ ఉంటామండి. వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని చూస్తాం కదా. వాళ్ళు ఈ సిచ్యువేషన్, ఈ పరిస్థితిని బట్టి వాళ్ళు ఏడుస్తున్నారు అంటే వాళ్ళు ఏడవకుండా దాన్ని చక్కబెట్టేస్తూ ఉంటాం. అదే పక్కవారు ఆటకేతనంగా ఏడిపిస్తూ ఉంటే ఏడిపించని కూడా ఊరుకునే ఉంటాం కదా. మనకు కోపం వస్తుంది, బాధ వస్తుంది, నా బిడ్డని ఎందుకు అలాగా ఏడిపిస్తూ ఉన్నారని. వారు చతురుగా, వారు సరదాగా ఏడిపించినా కూడా మనకు కోపం వస్తుంది. ఎందుకంటే మన బిడ్డ ఏడవకూడదు, సంతోషంగా ఉండాలని. మానవ మాత్రులంగా మనమే ఇంత ప్రేమ కలిగి బిడ్డల విషయంలో మనం ప్రవర్తిస్తూ ఉంటే దేవాది దేవుడు మన ఆనందాన్ని, సంతోషాన్ని కోరుకొని ఆ శిలువలో మరణించి నీ కొరకు, నా కొరకు గొప్ప శ్రమని అనుభవించి తిరిగి లేచినటువంటి దేవుడు నీ సంతోషాన్ని, నా సంతోషాన్ని కోరుకునేటువంటి వాడండి. మన దుఃఖాన్ని కోరుకునేవాడు కాదు. మనం ఏడుస్తూ ఉంటే ఏడుస్తూ అలాగే ఉండు అని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. మనం విచారాలతో ఉంటే, ఏది చేయలేని స్థితిలో, ఏది తోచని స్థితిలో మనం ఉంటే అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోవాలని అనుకోడండి. ఆయన మనతో ఉండి, మనతో కూడా ఉండి, మనలో కూడా ఉండి, మనలో ఉన్న విచారాలను తీసి పక్కన పడేయాలనుకుంటాడు. హృదయంలో ఎన్నో రకాల విచారాలు. హల్లెలూయా. భక్తులు ఎన్నో రకాల పరిస్థితులు గుండా వెళ్ళినా వాటన్నిటిని కూడా దేవుని పాద సన్నిధానం దగ్గర ప్రార్థించేవారండి. అయ్యా నా విచారం ఇది, నా బాధ ఇది, నా దుఃఖం ఇది. దావీదుకి ఎంత విచారం వచ్చిందంటే, నేనేం తప్పు చేశాను, ఈ తండ్రి నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడని యోనాతాను దగ్గరికి వెళ్ళండి ఎంతగా పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, ఎంత వేదన పడుతూ ఉన్నాడు. నేనే తప్పు చేశాను, నేనే పాపం చేశాను, ఎందుకు నన్ను ఇలాగా చంపాలని చూస్తూ ఉన్నాడని ఎంత వేదన పడుతూ అడుగుతూ ఉన్నాడు. దేవుడు తప్పించలేదా? సౌలు చేతుల్లోంచి దేవుడు విడిపించలేదా దావీదుని? దినము కూడా దేవుని కృప అంట దావీదుని వెంటాడుతూ ఉండేదంట. బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. దినము దేవుడు దావీదుని కాపాడుతూనే ఉన్నాడంట. ఎందుకోసమంటే ఆయన బిడ్డలు దుఃఖంలో ఉండడం, వేదనలో ఉండడం, బాధలో ఉండడం ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదండి. మనల్ని ఎవరైనా బాధ పెడతా ఉంటే ఆ బాధ ఆయనకి కలిగిద్దంట. సౌలు అనేటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో చూస్తే పౌలుగా మారినటువంటి సౌలు అందరిని హింసిస్తూ ఉంటే, దేవుని నమ్మినటువంటి బిడ్డలు బాధ పెడతా ఉంటే, నన్నెందుకయ్యా బాధ పెడుతున్నావు అని అడిగాడు. నేను బాధ పెట్టాను అని అంటే, నా బిడ్డల్ని ముట్టుకుంటే నా కనుగుడ్డుని ముట్టుకున్నట్టే కదా. చూసారా, నా బిడ్డల్ని ముట్టుకుంటే నా కనుగుడ్డును ముట్టుకున్నట్టే. మనల్ని ఎవరైనా ముట్టుకుంటే, మనల్ని ఎవరైనా గాయపరచాలని చూస్తూ ఉంటే, మనల్ని ఎవరైనా బాధపరచాలని చూస్తూ ఉంటే అది దేవుని కనుగుడ్డును ముట్టుకుంటున్నట్టేనండి. ఆయన కనుగుడ్డును ముట్టుకుంటూ ఉంటే ఎవరైనా ఊరుకుంటారా? హల్లెలూయా. ఆయన బిడ్డల యొక్క విచారాలు కొట్టివేసేటువంటి దేవుడు. ఉదయకాల సమయం ముందు చక్కని మాట మరొకసారి మనం చదువుకుందాం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతను. సంతోషమిచ్చి వారిని ఆదరిస్తాడంట, ఆనందింపు చేస్తాడంట. కాబట్టి మనం అందరం కూడా
ఆయన చేతులకు మనల్ని అప్పగించుకొని మన సమస్యలు, మన చింతలు, మన దుఃఖాలు, మన వివాదాలు ఆయన చేతులకు అప్పగించుకొని సంతోషం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయం ముందు విచారములు కొట్టివేసిన ఆయన సంతోషాన్ని ఇస్తానని, దుఃఖమునికి ప్రతిగా ఆనందమునిచ్చి ఆదరిస్తామని ప్రభా వాగ్దానం చేస్తున్నావు తండ్రి. దానికి అనుకూలంగా మేము జీవిస్తూ ప్రభా నీకు వందనాలు. నీ చేత మేము దీవించబడడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. బయట ప్రపంచంలో ఎన్నో రకాల వివాదాలు, సమస్యలు నాయన, వాటన్నిటి నుంచి కూడా మీరే విడిపించి సమాధానం, శాంతినిచ్చి మీరు నడిపించబడుతున్నారు. ప్రతి ఒక్కరిని కుటుంబాలుగా మీరు దీవించండి. ఎవరు ఇది నాన్న విచారంతో ఉన్నారో, దుఃఖంతో ఉన్నారో ప్రత్యేకంగా వారిని హస్తాలకు అప్పగిస్తుండగా యేసు నామములో వారి విచారాలు కొట్టివేయండి. యేసు నామములో వారి దుఃఖాలు కొట్టివేసి సంతోషాన్ని ఇచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.